నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రణభేరి మోగించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనుక ఎంత పెద్దవారున్నా అరెస్టు చేయాలి అని, నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలి అని డిమాండ్ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలి అని పార్టీ నేతలు కోరనున్నారు. ఇక వైన్ షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి అనర్హులను తొలగించాలి అని, మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలి అని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలి అని డిమాండ్ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వైన్ షాపులు, బార్ల లైసెన్స్లు రద్దు చేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సిఫారసు చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేయనున్నారు.